సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడు గారు, అట్లాగే మాకున్నాడు ఇక్కడ ఒక రౌడీ షీటర్ బొద్దా వెంకన్న, కాల్మనీ సెక్స్ రాకెట్లో కానించి అనేక మంది, అట్లాగే ఒక యలమంచిల రాజేంద్ర ప్రసాద్, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉన్నారండి. వీళ్ళందరి వల్లే గౌరవనీయులైన చంద్రబాబు గారికి దరిద్రం పట్టింది. వీళ్ళ వల్లే చంద్రబాబు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళాడు. ఒక మాదిగ మహిళని పట్టుకుని కొడతారా? ఒక ఎంఆర్ఓ వనజాక్షిని పట్టుకుని కొడితే అడిగేది లేదా? మాదిగోళ్ళు మీకెందుకురా అని చెప్పి దళితులను అవమానిస్తాడా? చూస్తూ మాదిగోళ్లలో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని చెప్పి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు మాట్లాడతాడా? 70 సంవత్సరాల నుంచి దళితులకి మాదిగలకి మేము బట్టలు ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, అన్నీ ఇచ్చాం, భూములు ఇచ్చాం, వాళ్ళు నిలుపుకోరని ఆదినారాయణ మాట్లాడతాడా? ఒక మాదిగ ఉండి ఆయన ఎవరో వర్లా రామయ్య మాదిగ నా కొడుకు చదవడని మాట్లాడతాడా? ఎవరండి తప్పులు చేసింది? ప్రజలు 80% మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటేశారు. ఇవాళ వేశారు. ఎందుకు వేశారు? మీరు ఇచ్చిన 600 హామీలు అమలు చేయలేదు. మీరు మిగతా కులాలందరినీ కూడా భేదభావంతో చూశారు. వాళ్ళ డెవలప్మెంట్కి ఏ విధంగా పనిచేయాల. ఆఖరికి బ్రాహ్మణులు కూడా మిమ్మల్ని నానా మాటలనే పరిస్థితి, మిమ్మల్ని రకరకాలుగా మీరు పాడైపోవాలని దీవించిన చరిత్ర ఉందండి. ఎప్పుడో అర్జునుడు నరయాడినటువంటి ఈ విజయవాడలో అప్పుడు కట్టిన దేవాలయాలు కూల్చేయడానికి నువ్వెవరవయ్యా? అసలు నువ్వెవరు? ఇవన్నీ కూడా అవాస్తవాలండి. కక్షపూరితంగా ఇంతవరకు చేయలేదు. నిజంగా మీరు చెప్పారు 10 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్టు, జగన్మోహన్ రెడ్డి రౌడే, జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు తెప్పాడు అని. ఎక్కడో ఓబులాపురం చూపించి మాకు ఇక్కడ అందరికీ కళ్ళు కప్పావు. నిజమైన అనుకున్నాం కొంతమంది మేము కూడా. ఇప్పుడు తెలుస్తుంది అపరిచితుల్లో కనుక అపరిచితుడు ఏ విధంగా మాట్లాడతాడు ఫస్ట్, తర్వాత రామం ఎలా మాట్లాడతాడు, అట్లా అపరిచితుడిని చేసి చూపించారు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారిని. ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి అపరిచితుడు కాదు, రామం నీతిగల్లోడు, పద్ధతి గల్లోడు అనేది నిన్న కలెక్టర్ల మీటింగ్లో ఆయన మాట్లాడిన ఈ మంచి ముక్కలే. ఎవరి మీద కక్ష లేదండి. కక్ష ఉంటే ఆ రోజున పరిటాల రవి వాళ్ళ అబ్బాయికి అంత సెక్యూరిటీని కలగజేస్తారా? చూడండి, రాజకీయ హత్యలు జరుగుతున్నాయి, ఇంకోటి జరుగుతున్నాయి. అక్కడ చూడండి మంగళగిరిలో ఫ్లెక్సీల కాడ గొడవ అంటున్నారు. అది కూడా కాదండి, అది అక్రమ ఆడవాళ్ళ దగ్గర వచ్చినటువంటి గొడవ. అది ఎక్కడ చూసినా ఇయ్యనండి. ఇలాంటి వాటిని కూడా పొలిటికల్గా క్రియేట్ చేసి నిన్న ఆ 4% వాళ్ళని పిలిచి రైతులను కూడా ఇవాళ రైతులకు కూడా భరోసా ఇచ్చాడండి. మీరు ఆ 4% వాళ్ళు అయితే మీకు అసెంబ్లీ పక్కనే, బయట వాళ్ళు అయితే ఇంకో పక్కన, అదే హరిజనులు గిరిజనులు అయితే వాళ్ళకి అసలు లేని కూడా లేవండి ప్లాట్లు ఇంతవరకు. ఎందుకు ఇవ్వకుండా ఉంటాడండి? 33 ఎకరాలు 33,000 ఎకరం తీసుకున్నప్పుడు ఆ రైతులకు ఇవ్వకుండా ఉంటాడండి? రైతులతో కూడా అల్లరి చేర్చాలని ఏం లేదండి. 1 ఇయర్లోనే ఎన్నికలు వచ్చేసి మళ్ళీ మనం సీఎం అయిపోవాలి. ఇది అధికారం లేకపోతే ఆయన ఉండలేడు పాపం. చాలా బాధగా ఉంది ఏమండి. అక్కడ మధు కూడా, అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ ఏ విధంగా బీహార్లో తప్పులు చేసి ఈ దాణా కుంభకోణాలు ఇంకోటి ఈ కుంభకోణాలు అంటింటిలో కూడా నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేపిస్తారు. అట్లాగే సిబిఐ కూడా ఎంక్వైరీ చేస్తుంది, మోడీ గారు కూడా చేస్తాడు. మా ఓడి 20 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం ఖాయమండి. ఇది మాత్రం బాగుంది.